నిన్న మనం రావణాసురుడు యొక్క లంకలో ఉన్న సీతామాతకి పార్వతీదేవి ప్రత్యక్షమై ప్రస్తుతం తను ఉన్న పరిస్థితుల గురించి, శ్రీరాముడు రాక గురించి ఎంతో చక్కగా వివరిస్తుందండి. అంతేకాదు హనుమంతుడు శ్రీరాముని శక్తితో వస్తాడని, ఆ హనుమంతుడే సీతారాముల మధ్య ఉన్న బంధాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాడని భరోసా గూడా ఇస్తుంది. రావణుడు ఆహారాన్ని, నీటిని కలుషితం చేసేస్తాడండి. అందువల్ల మాయా ప్రభావానికి పి సీతామాత గురవుతుంది. ఆ ప్రలోభానికి ఆమె గురి కాకుండా ఉండాలంటే సీతామాత ఏది తినకూడదని, తాగకూడదని పార్వతీదేవి హెచ్చరిస్తుంది లంకలో ఉన్నన్నాళ్ళు. అంతేకాకుండా ధ్యానం చేస్తూ ఉండమని, ధ్యానంలో బాహ్య ప్రపంచం యొక్క చైతన్యాన్ని కోల్పోకుండా అంటే ఎరుకను వీడకుండా ఉండాలని, నిద్రని వీడి అమృత స్వరూపంతో జీవించాలని సూచిస్తుంది. రావణుడి యొక్క పూర్వజన్మల రహస్యాన్ని కూడా చెప్తుందండి. జయుడు శాపం వల్ల భూమిపై పుట్టిన కాడి నుంచి నారాయణుడు అలాగే నారాయణి మీద ఎంతో కోపంతో ఉన్నాడండి. అందుకే ప్రహ్లాదుడు మరి హిరణ్యకశిపుడిగా జన్మించినప్పుడు ఎక్కడా కూడా భూమి మీద నారాయణుడికి పూజ అనేదే చేయనివ్వపోవటానికి కారణం ఆ కోపమే అని గూడా చెప్తుందండి. అతనికి ఇప్పటికే 2 జన్మలు పూర్తయ్యాయి. ఒకటి హిరణ్యకశిపుడు, రెండవది రావణాసురుడు. ఇంకా మూడవ జన్మ ఒకటి ఉందని గూడా మనకి నిన్న మనం తెలుసుకున్నామండి. మన ఆలోచనలు విశ్వంలో పదింతలవుతాయి కాబట్టి, ప్రతికూలత కంటే ఆనందాన్ని పెంపొందించుకోవాలి అని సీతామాతకు పార్వతీదేవికి బోధిస్తుంది. కానీ మనకి కూడా బోధిస్తున్నారండి. మనం కూడా కరుణ, దివ్య జ్ఞానంతో ఉంటే ఎటువంటి క్రూరమైన మనుషులన మార్చగలని గొప్ప సత్యాన్ని నిన్న మనం తెలుసుకున్నాము. మరి ఈరోజు మనం ఇంకొక రహస్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందామండి. పార్వతీదేవి ఇవన్నీ చెప్పి వెళ్ళిపోయాక సీతామాతకి ఒకటి గుర్తొస్తుందండి. ఏంటి అంటే సీతామాత పార్వతీదేవి యొక్క కుమారుడు తల తెగినప్పుడండి, గణేశుడి యొక్క తల తెగి ఉన్నప్పుడు తను వెళ్ళిన సంగతి సీతామాత జ్ఞాపకం చేసుకుందండి. పార్వతీదేవి అప్పుడు ఎంతో కోపంతో, దుఃఖంతో భూమిలోకి దిగబడినప్పుడు పార్వతీదేవిని ఎవరు పట్టుకున్నారు అంటే సీతామాతే పట్టుకుంది అండి. సూక్ష్మలోకాల గుండా ఆమెను అనుసరిస్తూ ఆమె యొక్క కుమారుని ఆత్మను అన్వేషిస్తూ సూక్ష్మలోకాల గుండా పార్వతీదేవిని అనుసరిస్తూ, పార్వతీదేవుడి యొక్క కుమారుని యొక్క ఆత్మను అన్వేషిస్తూ సీతామాత వెళ్తుందండి. దానివల్ల అతను తన శారీరక రూపంలోకి తిరిగి రాగలుగుతాడండి. చిన్ని గణేశుడిని సీతామాత ఎంతో ప్రేమించింది. పార్వతీదేవి బాధను తనదుగా భావించింది. తమ ఇద్దరి మధ్య ఇప్పుడు ఒక గాఢ బంధం ఏర్పడిందని గుర్తు చేసుకుని సీతామాత నవ్వి తల ఊపుతుందనమాట. అప్పుడు పార్వతీదేవి చిన్న తెల్ల పక్షిగా మారిపోయండి. సీత కూర్చున్న అశోక వృక్షం ఉంది గదండీ! ఆ చెట్టు చిటారు కొమ్మన వాలుతుంది. ఆ పక్షిని చూస్తూ మాత నీ సాన్నిధ్యం వల్ల ఈ వృక్షం ఆశీర్వదించబడింది అనుకుంటుందండి. ఆ పక్షిని చూస్తూ. అంతవరకు నిద్రపోయిన కాపలా వాళ్ళు అప్పుడే కదలటం మొదలుపెడతారు. తను వచ్చి ఎంత సమయం అయిందో మాతకు తెలియదు కదా! తను ఆ చెట్టు కింద కూర్చున్నప్పటి నుంచి మొట్టమొదటిసారిగా అప్పుడే కళ్ళు తెరుస్తుంది. అది చూసి ఆమెకు ఆహారం, నీరు అందించిన కాపలా స్త్రీ, "సీత నువ్వు తిరిగి ఈ లోకంలోకొచ్చావా? నువ్వు ఆ నిర్ఘాంతత నుంచి ఎప్పటికీ కోలుకోలేవనుకున్నాను" అని తను అంటుందండి. "నేనిక్కడ ఎంతసేపటి నుంచి ఉన్నాను" అని సీతామాత అడుగుతుంది. "అనేక వారాలుగా నువ్వు ధ్యాన స్థితిలోనో లేదా స్పృహ లేని స్థితిలోనో ఉన్నావు. రావణుడు నిన్ను చూడడం కోసం ప్రతిరోజు వచ్చేవాడు. అయితే నిన్ను బందీ చేయటం వల్ల నువ్వు గాఢ నిర్ఘాంతతకు లోనయ్యావని చెప్పాడు. నేను ప్రతిరోజు నీ కోసం ఆహారాన్ని, నీటిని తెస్తున్నాను. కానీ నువ్వు ఏది ముట్టుకోవటం లేదని ఆమె చెప్తుందనమాట. ఆహారం లేక నువ్వు మరణిస్తేవేమోనని నేనెంతో భయపడ్డాను అని కాపలా స్త్రీ సీతామాతతో చెప్తుందండి. ఎందుకంటే ఆమె మాత్రమే నిన్ను ఎందుకంటే తను మాత్రమే సీతామాతను చేరగలననిపిస్తుందండి. ఎందుకంటే సీతామాత చుట్టూ ఏదో శక్తి చుట్టి ఉండి, మిగిలిన వారెవ్వరిని కూడా సీతామాతను చేరకుండా నిరోధిస్తుందంట. "నీకు చాలా ఆకలిగా ఉండి ఉంటుంది. నేను నీకోసం కొన్ని పండ్లు, నీరు తెస్తాను" అని అంటుంది. దానికి సీతామాత తల పంకిస్తుంది. "నాకు ఆహారంతో ఏం పని లేదు. నీ దయకు నా కృతజ్ఞతలు. ఇంతకీ నీ పేరేమిటి?" అని అడుగుతుంది. తన పేరు త్రిజట. త్రిజట ఇదంతా పూర్తయ్యాక కూడా నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాను అని అంటుందండి. సీత నిన్ను నేను హెచ్చరించాలనుకుంటున్నాను. ఎందుకంటే రావణుడి యొక్క సహనాన్ని పరీక్షించకు. అతను కోపగించుకోకుండా ఉండాలంటే అతనికి కావాల్సింది చేయటం ఉత్తమని లంక అంతటికి తెలుసు అని త్రిజట సీతామాతతో చెప్తుందండి.
మా కొంచెం మాతకు అతని కోపాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాను అతని చీకటి లోకంలో అనుభూతి చెందిన దృశ్యాలని అస్పష్టంగా సీతమ్మత ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటుంది. కొంతసేపటి తర్వాత రావణుడు వచ్చి ఆమెను ఎగతాళి చేయసాగుతాడండి. ఏమనంటే, "నువ్వు నిన్ను బందీగా తీసుకొచ్చినప్పుడు పొందిన నిర్ఘాంతం నుండి బయటపడినందుకు సంతోషిస్తున్నాను. కానీ ఇప్పటికి నువ్వు ఆహారం తీసుకోవడం లేదని విన్నాను. ఎందుకంటే ఆకలితో మడి చద్దామని అనుకుంటున్నావా సీత? నువ్వు మరణమే కోరుకుంటే దాన్ని వెంటనే అందిస్తాను" అంటూ ఖడ్గం లేపుతాడండి. మాత తన చూపులు దూరంగా తిప్పుకుంటుంది. ఆమె అతని వైపు చూడకుండానే శాంతమైన స్వరంతో బదులించిందండి. "నాకు మరణించే ఉద్దేశమే లేదు రావణ. నేనింతకు ముందే చెప్పినట్లు నేను నీ బందీని కాదు. జరుగుతున్నదంతా నీ విముక్తికే. నువ్వు నీ కోపం, అతిశయం, మోహాల నుంచి విడుదల పొందటంలో తోడ్పడటానికే" అంటే అతనెంతో బిగ్గరగా నవ్వుతాడండి. "ఏంటి నా విముక్తా? ముందు నువ్వు నీ విడుదల సంగతి ఆలోచించు. జీవించి ఉండగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావో లేదో చూడు." మాత ఏమి మాట్లాడకుండా కళ్ళు మూసుకొని మళ్ళీ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుందండి రావణాసురుడు అలా అనగానేని. రావణుడు మాత వద్దకు వచ్చి ప్రతిసారి కూడా ఆమెకు పార్వతీదేవి అతని మాయాశక్తుల గురించి చెప్పినది జ్ఞాపకం వచ్చి ఆమె హృదయం తల్లడిల్లిపోయేదండి. ప్రతిరోజు వచ్చి ఆమె భర్త మరణం తొందరలోనే ఉందని చెప్పి ఆమెను బాధించేవాడండి సీతామాతని. అన్ని రకాల మాయలు ప్రయోగించి చూశాడు. కానీ ఎటువంటి ఫలితం లేకపోవడం వల్ల అతని ఆవేశం ఉప్పొంగి ఆమెకు భౌతికంగా హాని చేయాలని ప్రయత్నించేవాడు. కానీ దాంట్లో కూడా సఫలం కాలేకపోతాడు. ఆమె చుట్టూ ఒక మార్మిక రక్షణా శక్తి ఉండి ఆమె శరీరం మీదకు ఏ ఆయుధాన్ని రానిచ్చేది కాదండి. రోజులు గడిచే కొద్దీ ఆహారం, నీరు, నిద్ర లేకపోయినా ఆమె శక్తి తగ్గకపోవటాన్ని గమనించిన రావణుడు మరింత కోపంగా మారి ఆమెపై శత్రుత్వాన్ని పెంచుకుంటాడు. తన క్రూరత్వం ముందు అంత శాంతంగా, స్థిరంగా ఉండగలిగిన ఆమె ఎవరై ఉంటుంది? రోజులు తరబడి ఏ ఆహారం లేకుండా ఎలా నిలిచి ఉంది? అతను తన గురించి నేను దశాబ్దాల తరబడి గాఢధ్యానాలు చేసిన క్రమశిక్షణ కలిగిన ఋషిని అనుకునేవాడు. కానీ ఒక సాధారణ స్త్రీ తనను ఎదిరించి స్వంతంగా ఎలా నిలబడగలిగిందంటారు? ఆమె ఇచ్చను భగ్నం చేయాలని నిశ్చయించుకుంటాడు. కానీ మాత మనసులో వేరే ఆలోచన ఉంది. ఆమె అతనిలోకి కామతు కామాతురతకు అందరినీ లోపపరుచుకోవాలన్న కోరికుంది గదండీ అతనిలో. అధికార దాహానికి పశ్చాత్తాప పడేటట్లు చేయాలనుకుంటుంది సీతామాత. కాలం కాలం ఏర్పడి నాటి నుంచి తన వ్యామోహాన్ని ఆపుకోలేని పురుషులు స్త్రీలను చెరచడం ఎప్పుడూ ఉందంటండి. అన్ని యుగాల్లో కూడా. అయితే ఇటువంటి సంఘటనలు చెదురుమదురుగా జరిగేవి. కానీ ఇప్పుడు మన కలియుగంలో ఎక్కువ జరుగుతున్నాయి. వాటి పట్ల కఠినంగా వ్యవహరించేవారంట. కానీ రావణుడు ఒక కొత్త ప్రవర్తనా పద్ధతిని ఏర్పరిచాడండి. అది అధికారం కోసం స్త్రీలపై ఆధిపత్యాన్ని అనుమతించిందంట. అతను తన శక్తిని ఉపయోగించి మరింతగా స్త్రీలను లోబరుచుకోవటానికి దారితీసి స్త్రీలకు న్యాయం జరిగే అవకాశమే లేకుండా పోయిందండి. ఈ విధమైన ప్రవర్తనను ప్రపంచంలోకి అనుమతిస్తే కాలక్రమంలో అది స్త్రీలు అణగద్రొక్కబడటానికి దారి తీస్తుంది అని ఈ విషయం మాతను ఎక్కువగా బాధించేదండి. ఒకనాటి రాత్రి ఆమె ధ్యాన స్థితిలో ఉండగా భవిష్యత్ ద్వారాలు ఆమె ముందు తెరుచుకుంటాయండి. మాత స్త్రీలు క్రమంగా అణచివేతకు గురి అవ్వటం చూస్తుంది ఆ భవిష్యత్తులో. ఆమెకు ఒకరోజు సుదూర భవిష్యత్తులో తల్లులు తమ గర్భంలోని ఆడ శిశువులను విలువలేని వారిగా భావించి చంపివేస్తారంట. భర్తలు తమ భార్యలను ఇంటికే పరిమితం చేసి వారికి నీచమైన పనులు అప్పజెప్తారంటండి. స్త్రీలకు విద్య గాని, సంపాదన గాని పొందే అవకాశమే లేకుండా చేస్తారంట. వారు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడంతో ఆత్మన్యూన్యతను పెంపొందించుకుంటారు. వారికి తమ భౌతిక సౌందర్యం వల్ల మాత్రమే విలువుంటుంది కానీ, వారి వివేకం లేక విజయాల వల్ల కాదంటండి. వారు ఆధ్యాత్మిక శిక్షణ నుంచి త్రోసిపుచ్చబడి, జీవితంలోని అత్యున్నత లక్ష్యాలు సాధించటానికి వాళ్ళందరినీ అనర్హులుగా చేయబడతారంట. నా కుమార్తెలు అత్యున్నత అభివృద్ధి సాధించిన ద్రష్టలు, సౌరమండలాలను సృష్టించి నిలిపి ఉంచగలిగిన వారు అయినప్పటికీ కూడా అంతా మరిచిపోబడి కేవలం ఋషిపత్నులుగానే తెలియబడతారంటండి. కాల పరిమాణంలో వారు సాధించినవన్నీ కోల్పోబడతాయంట. ఈ మాటలు విన్న మాత హృదయం బరువెక్కిపోతుందండి. హఠాత్తుగా అద్భుతమైన ఋషి ఎవరు అంటే
దేవాహుతి ప్రత్యక్షమైంది. మాత ఆమె స్వరాన్ని గుర్తించింది. ఆమె మాటలు తెచ్చిన విషాదాన్ని, ఆ ఋషిని మళ్ళీ కలుసుకున్న ఉత్సాహం అధిగమింపజేసేసింది. అమ్మమ్మ ఆమె ఆశ్చర్యంతో ఇది నువ్వేనా అంటుంది. గాలిలో కూర్చుని ధ్యానం చేస్తున్న దేవాహుతిని మాత చాలా సేపు చూస్తూ కూర్చుంటుంది. తర్వాత ఆమె నెమ్మదిగా మాత ముందు నిలబడగా ఆమె తెల్లటి వెంట్రుకలు మోకాళ్ళ వరకు ఉండి, ఆమె చర్మం స్వచ్ఛంగా అంటే మంచు ఎలా ఉంటుందంటే ఎంత పారదర్శకంగా ఉంటుందో అలా మెరుస్తున్నట్లుగా ఉంటుందండి. మెరిసే కళ్ళతో ఆమె మాత చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ఆలోచనలు వినిమయం చేయడం ద్వారా సంభాషణ ప్రారంభిస్తుంది. మాటలు అవసరం లేకపోయాయండి వాళ్ళకి. ఆమె భావం స్పష్టంగా తెలిసింది. ఆమె మాటలో మరొక జ్ఞాపకాన్ని, భవిష్యత్తును తెలిపే జ్ఞాపకాన్ని మేల్కొల్పడానికి వచ్చిందనమాట సీతామాతలు. కాలచక్రాలు తిరగడంలో మనం స్త్రీలు జీవితపు ఛాయల్లోకి వెళ్ళిపోతాం. స్త్రీలు అంతర్లోకాల జ్ఞానం నిలిపి ఉంచుకుంటారు. కాలచక్రం క్రింది వైపు చాపంలో ఈ లోకాల జ్ఞానం తగ్గిపోతుంది. అది గ్రహం యొక్క బాహ్య అభివృద్ధికి, నాగరికత కొనసాగడానికి మాత్రమే అవసరమంట. తరువాత చాలా కాలం తరువాత మళ్ళీ కాలచక్రంపై పైవైపు చాపం మొదలై స్త్రీలు తమ జ్ఞానాన్ని తిరిగి తెచ్చుకుంటారు. జరిగేది ఇప్పుడు ఇదే అండి. నువ్వు ఆ కాలానికి స్త్రీలు ముందుకు వచ్చి తాము అందించవలసిన దాన్ని గ్రహించే నాటికి అవసరమైన బీజాలను నాటాలి అని ఆమె చెప్తుందండి దేవాహుతి. నీవు నా తల్లివి, నా బిడ్డవు, నా మనవరాలివి. ఈ మానవ లోకంలో నీవు జన్మ తీసుకున్న కారణం ఇదే. నీ పని ఈ వర్తమానానికి మాత్రమే చెందింది కాదు, రాబోయే శకానికి కూడా చెందింది అని సీతామాతతో దేవాహుతి చెప్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. మరి సీతామాత ఏం చేసింది? దేహావతి యొక్క ఆలోచనలు ఆమెలోకి ప్రసరించగా మాత మరి గత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటుందా లేదా అన్న విషయాలు రేపు తెలుసుకుందామండి.